హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా కోసం అని ఒక సపరేట్ డిజైన్ చేసుకున్నా, నా కోసమే, నా టీషర్ట్ కోసం. ఆ డిజైన్ ఏంది, ఎలా ఉందనేది ఒకసారి మీరు చూపిస్తే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆ డిజైన్ ఇదే, నా కోసం చేసుకున్నా. నా లెటర్స్తో స్టార్ట్ అయింది ఆర్. దాని లోపల నా ఫోటో లివ్ లైక్ ఏ కింగ్ అని పెట్టాను. దీన్ని ఇప్పుడు ప్రింట్ ఇస్తాను. ప్రింట్ ఇచ్చిన తర్వాత టీషర్ట్ మీద అప్లై చేద్దాం. ఎట్లా వస్తుంది ఎలా లేదని చూపిస్తే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ప్రింట్ ఇచ్చాను, ప్రింట్ వచ్చింది. ప్రింట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టీషర్ట్ తీసుకోవాలి. నేను వైట్ ఎందుకు తీసుకుంటున్నా అంటే వైట్ మీద బాగా వస్తుంది, అంటే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనిపిస్తుంది. ఏ ప్రింట్ వేసినా కూడా వైట్ మీద మంచి అనిపిస్తుంది లుక్ కూడా. మనం టీషర్ట్ ఎలా అంటే అలా పెట్టకూడదు. ఇట్లా ఓపెన్ ఉంది కదా, మనం ఎలా టీషర్ట్ వేసుకుంటాం అలా పెట్టాలి ఇది లోపలికి. అట్లా పెడితేనే మనకి ఏంటంటే సింగిల్ సైజులో ఉంటుంది కాబట్టి ప్రింట్ కూడా బాగా వస్తుంది మనకి, ఏం ప్రాబ్లం లేకుండా ప్రింట్ పర్ఫెక్ట్ వస్తుంది మనకి. అండ్ మనం చూసుకోవాలి సైజెస్. ఇక్కడ ఈ హెచ్ఎస్ మీద అంటే కరెక్ట్ పెట్టినామా లేదా అంటే మనకు డిజైన్ అనేది ప్రింట్ క్రాస్ అవుతుంటుంది. అట్లా మనకు ప్రింట్ క్రాస్ కాకూడదు అంటే మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మన కాలర్ ఇది ఉంది కదా, రౌండ్ నెక్ నుంచి ఒక 4 ఇట్లా చూసుకోవాలి. మనకు 8 ఫింగర్స్ తర్వాత ఈ ఇంచాలు ప్రింట్ చేసుకోవాలి మనం ఏదైనా ఉన్నది. అప్పుడైతే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఏం చేసామంటే మనం టీషర్ట్ సెట్ చేసుకున్నాం, ఒకసారి ఐరన్ చేసుకుంటాం. ఒకసారి ప్రెస్ చేసుకుని ఐరన్ చేసుకుంటే మనకి ఏదన్నా మడతలు ఉన్నా లేకపోతే ఏదన్నా ఉన్నా వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రెస్ చేసి ఒక 2-3-5 సెకండ్స్ వరకు ఇలా తీసేస్తే మనకి ఏంటంటే ముడతలు ఏమన్నా కూడా పోతుంది. అప్పుడు మనం ప్రింట్ పెట్టినా కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చూడండి, ఈ ప్రింట్ ఇలా పెట్టేదాం పేపర్. జస్ట్ మనం స్టిక్కరింగ్ వేయాలంటే మన ఇష్టం, అది మీ ఆప్షన్. అది మీకు పర్ఫెక్ట్ రావాలంటే టేప్ వేసుకోవచ్చు, హీట్ టేపు. నాకు ఐడియా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చూసుకొని పెట్టేసుకుని నేను హీట్ టేప్ ఏం పెట్టుకుంటలేదు. కావాలంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హీట్ టేప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే హీట్ టేప్ పెట్టడం వల్ల ఏంటంటే మనకు డిజైన్ అనేది కదలకుండా పర్ఫెక్ట్ ఆనే ఉంటుంది. ఇదేంటంటే మనకు ఇది మిషన్ ఉంది కదా, మన చేతి అటు ఇటు జరుపుతుంటే పేపర్ అనేది కదులుతుంది, డిజైన్ కూడా అటు ఇటు అవుతుంది. అందుకని హీట్ టేప్ పెట్టుకోవాలి. ఈ టేప్ పెట్టుకుంటే బెటర్ ఆప్షన్. నేనంటే నాకు కొద్దిగా అలవాటు అయింది కాబట్టి ప్రాబ్లం లేదు నాకు, నేను పెట్టేసుకోవాలి. ఓకే, పెట్టేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది కొంచెం దీని మీద షీట్ వేయాలండి, టెఫ్లాన్ షీట్ పెట్టాలి. లేకుంటే మనకి ఏంటంటే ఈ ప్రింట్ పైన దానికి అంటుకుంటుంది, ఈ పైన దానికి. ఒకవేళ పైన దానికి అంటుకుంటే ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ వేరే ఏ దానికైనా ప్రింట్ వేస్తే పైనది ఆటోమేటిక్గా దాని మీద పడిపోతూనే ఉంటుంది ప్రింట్, ఎప్పటికీ ఇంకా అది పోదు. అందుకే టెఫ్లాన్ షీట్ పెట్టుకున్నాం. టెఫ్లాన్ షీట్ కవర్ చేసుకుందాం మీద వేసి. ఎంత ఎక్కడ వచ్చి మనం ఇంకో పేపర్ తెప్పుకుందాం, వైట్ పేపర్. దీని మీద పెడతాం. ఎందుకు పెడుతున్నా అంటే ఏదో సేఫ్టీ కోసం. టెఫ్లాన్ ఈ కింద ఉన్న ప్రింట్ ఉందా, టెఫ్లాన్ షీట్ మీద అంటకుండా. పెట్టేసిన తర్వాత మనము అది ఇక్కడ టైమింగ్ పడుతుంది. ఏంటంటే మన హీట్ అయ్యే టైమింగ్ వరకు, ఆ టైం వరకు ఆగాలి. ఆ టైం వరకు మనం ఏం చేయనీకి రాదు మన చేతిలో. అదే హీట్ టైమింగ్ ఎంత 3:30 కదా, 3:30 వచ్చే వరకు ఆగాలి మనం. ఒకసారి చూపిస్తా చూడండి, టైం ఉందా, 3:30 వచ్చే వరకు మనం ఏం చేయనీకి రాదు, మనం అలానే ఉండాలి. ఈ 3:30 ఎప్పుడైతే అవుతుందో అది హీట్ అయినట్టు అర్థం. ఇది మిషన్ హీట్ అయిన తర్వాత మనం తర్వాత స్టార్ట్ చేసుకోవాలి, అంటే ప్రెస్ చేసి టైమింగ్ పెట్టుకోవాలి. 3:30 వచ్చిన తర్వాత చూడండి ఎలా చేయాలనేది. ఇది హీట్ అవుతుంది మనకి. 3:30 రాగానే అది టైం అనేది ఆగిపోయి మనకు వస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే ఇది ప్రెస్ చేసుకుని మిషన్ స్టార్ట్ చేసుకోవడమే. ప్రెస్ చేసినామా, స్టార్ట్ చేయగానే 130 సెకండ్స్ వరకు ఆగాలి. ఆగిన తర్వాత ఎలా వస్తుందో ఎలా అని చూడండి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. టైమింగ్ అయిపోనికి వచ్చింది, అయిపోయిన తర్వాత మనకు సౌండ్ వస్తుంది. మనకి ఇంకో ప్రింట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఆపేసుకుంటే అయిపోతుంది, అది సౌండ్ అని ఆగిపోతుంది. ఇంకా దీని తర్వాత మనకి ప్రింట్ వేసేది అవసరం లేదంటే డైరెక్ట్ మనం ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా
సైడికల్ బటన్ ఉంటుంది, ఈ బటన్ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. లేదు ఇంకా మనకి వేరే ప్రింట్స్ ఉన్నాయి, ఇంకా ప్రింట్స్ వేయాలి అన్నప్పుడు ఇదే హీట్ మీద ఇది ఆఫ్ చేసుకోకుండా లైట్గా ఇది ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత చూపిస్తా ఎలా వచ్చింది, ఎలా టీషర్ట్ మీద ప్రింట్ ఒకసారి చూడండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ప్రింట్ ఎలా వచ్చింది ఎలా లేదని చూపిస్తా చూడండి. తీసి సైడ్ చేసుకుంటామా, ఓపెన్ చేస్తాం. ఆగాలి, ఒక మనకి ఎమ్మనే తీయకూడదు, ఇమ్మీడియట్గా తీయకూడదు. ఎందుకంటే మనకి హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి తీయకూడదు. కొంచెంసేపు ఆగాలి, ఆగితే మన ప్రింట్ అనేది దాని మీద పర్ఫెక్ట్ అవుతుంది. కొద్దిగా కూల్ కావాలి, కూల్ అయిన తర్వాత తీస్తే బాగుంటుంది. చూశాను, తీసేసాను ప్రింట్ పేపర్. టీషర్ట్ మీద ఎలా వచ్చిందని ప్రింట్ చూపిస్తే చూడండి. ఎలా వచ్చింది, బాగా వచ్చింది కదా. మీకు ఇదేంటంటే మీకు ఫ్రంట్ కెమెరాతో వీడియో తీస్తున్నావు కాబట్టి మీకు అనేది ఇది రివర్స్లో కనిపిస్తుంది. బ్యాక్ కెమెరాకి వెళ్ళి చూపిస్తే చూడండి ఎలా వచ్చింది ప్రింట్. ఇగో చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరాకి వెళ్ళి చూస్తే మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇందాక ఫ్రంట్ కెమెరాకి వెళ్ళి తీసినా కాబట్టి మీకు మిర్రరింగ్ లాగా కనిపిస్తుంది, అంటే ఉల్టా కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ కెమెరాకి వెళ్ళి చూపిస్తున్నావు కాబట్టి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇలా నా కోసం చేసుకున్న నా డిజైన్, ఓన్ డిజైన్ ఇది నా కోసం. ఇది ఇంకోటి ప్రింట్ ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్కి. ఫ్రంట్ ఒకటి ఉంటే బాగుంటుందని బ్యాక్ సైడ్ కూడా చేశాను. ఇప్పుడు ఎట్లా సంక్రాంతి వస్తుంది, చాలామంది కైట్ లవర్స్ ఉంటారు కదా, కైట్ లవర్స్ కోసం నేను స్పెషల్గా డిజైన్ చేసినాను. ఇది కీచ్ కట్ పతంగ్ కైట్ లవర్స్ అని పెట్టాను. ఈ డిజైన్ ప్రింట్ తీశాను చూడండి. అయితే ఇది మనం బ్యాక్ సైడ్ టీషర్ట్ మీద వేద్దాం. బ్యాక్ సైడ్ ఎలా వస్తాయి ఎలా అని చూపిస్తే చూడండి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్ ప్రింట్. చూద్దాం ఎలా వచ్చిందని ప్రింట్ ఒకసారి చూపిస్తే చూడండి. ఇది ఆఫ్ చేసుకుందాం. పొగలు కూడా వస్తున్నాయి బాగా, ఇంటికి బాగా. ఇది స్పెషల్గా కైట్ లవర్స్ కోసం నేను డిజైన్ చేసింది. ఇది ఎలా వచ్చింది చూడండి, మీకు ఎలా వచ్చింది చూడండి. కీచ్ కట్ పతంగ్ కైట్ లవర్స్ డిజైన్ బాగుంది కదా ఫ్రెండ్స్, సూపర్గా వచ్చిన డిజైన్స్. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో మీరు చెప్పాలి, కామెంట్స్ చేయాలి. మీకు ఏమైనా కావాలంటే ఇలాంటి డిజైన్స్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే నాకు ఆర్డర్ ఇవ్వచ్చు. నాకు మెసేజ్ చేస్తారు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఏది ఉన్నా, ఏం ప్రాబ్లం ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వని ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి ఏ డౌట్ అని నేను సాల్వ్ చేస్తాను. అండ్ ఇలాంటి మీ డిజైన్స్తో మీకు కూడా ఆర్డర్ కావాలంటే నాకు చెప్పండి, మెసేజ్ చేయండి, నేను ఆర్డర్ ఇస్తాను, డోర్ డెలివరీ చేస్తాను ఇంటికి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. సరే, ఈరోజుకి వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్. మించి నాకు కావాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, మించి నాకు కొద్దిగా లైట్గా సపోర్ట్ కావాలంతే ఫ్రెండ్స్. మీరు షేర్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అనుకుంటున్నాను. అట్లా లైక్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా హ్యాపీ, మీకు కూడా నేను నేర్పించినట్టు అవుతాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాలాంటి వాళ్ళు ప్రింటింగ్ బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళు, కొంతమంది పెట్టిన వాళ్ళు ఎలా చేయాలి ఏం లేదో తెలియదు, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతాయని నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. అండ్ నాకు కూడా బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా నా డిజైన్స్, నా టీషర్ట్స్ చూసి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ఇస్తారని నాకు ఆశ. బయట షాప్స్ కానీ తక్కువనే తీసుకుంటాను, ఎక్కువ చేయట్లేదు బిజినెస్. మంచి క్వాలిటీలో అందరికీ మంచిగా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ అందియాలని నా ఆశ. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.